అంబటి రాంబాబు రాయబారం చేస్తాను పక్కన కూర్చుంటే వైసీపీ కదా. చంద్రబాబు నాయుడు గారికి ఉన్న మతి భ్రమించిందేమో నాకు అర్థం కావడం. ఆయన ఒక సంతాప సభ, ఒక విషాదాన్ని పంచుకునే సందర్భం. ముద్రగడ పద్మనాభం గారు కాపుల్లో ఐకానిక్ లీడర్, ఆయన మరణించాడు. సంతాప సభ ఏర్పాటు చేశారు. ఎవరు ఏర్పాటు చేశారు? కాపు జేఏసీ ఏర్పాటు చేశారు. ఆయన్ని పిలిచింది, నన్ను పిలిచింది, అన్ని పార్టీల యొక్క నాయకుల్ని పిలిచింది. బోండా ఉమ్మ గారు వచ్చాడు, రాజకీయ నాయకులు పక్క పక్కన కూర్చున్నాం, ఆత్మీయంగా పలకరించుకున్నాం. ఏంటి చంద్రబాబు నాయుడు గారి కలుపుమంటారు నాకు అర్థం కాదు. నా పక్కన కూర్చోకూడదా? అంటే తెలుగుదేశానికి సంబంధించిన వ్యక్తులు, వైసీపీకి సంబంధించిన వ్యక్తులు ఒకనొక సందర్భంలో, ఒక విషాద సంఘటనలో పక్కన కూర్చోకూడదా? నాకు అర్థం కదా. ఏంటిది? చంద్రబాబు నాయుడు గారికి వయసు పెరిగిన కొద్దికి బుర్ర తగ్గుతున్నట్టుంది, లేదా విషపూరితమైన ఆలోచనలు పెరుగుతున్నట్టుగా అనిపిస్తున్నాయి. నేను అడుగుతా ఉన్నా, ఆయన వచ్చింది, రోషి గారు రాలేదా? జనసేనకు సంబంధించిన రోషి గారు రాలేదా? మాజీ శాసనసభ్యుడు. అదేవిధంగా మరి జనసేన అధ్యక్షుడు గాదే వెంకటేశ్వరరావు రాలేదా? వాళ్ళు పార్టిసిపేట్ చేయలేదా? ఒక మహానాయకుడు మా కులంలో, మా సామాజిక వర్గంలో ఒక మహానాయకుడు మరణిస్తే మా సామాజిక వర్గం అంతా కలిసి ఒక సంతాప సభను ఏర్పాటు చేస్తే ఆ సంతాప సభలో కూడా కలిసి ఉండకూడదు అనేటువంటి ఒక దుర్మార్గమైన ఆలోచన నారా చంద్రబాబు నాయుడు గారు చేయడం చాలా దురదృష్టకరం. ఇంతేకాదు, మరొకటి చెప్తున్నా, మొన్న రాజమండ్రిలో జరిగింది సంతాప సభ. మరి అక్కడ జ్యోతి నెహ్రూ గారు వచ్చి దానిలో పార్టిసిపేట్ చేశాడే. అంతేకాదు, మరి జనసేన నుంచి చాలామంది వచ్చి మరి ముద్రగడ గారికి నివాళులర్పించారే. ఏ మాట కామాట. పవన్ కళ్యాణ్ గారికి ఆ దుర్బుద్ధి ఉన్నట్టుగా లేదు, చంద్రబాబు నాయుడు ఉన్నట్టుగా. పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడాల, వెంట వెళ్ళారులే, ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ముద్రగడ పద్మనాభం లాంటి గొప్ప వ్యక్తి మరణించాడు కాబట్టి ఏదో సంతాప సభకు వెళ్ళారులేమని చూసేటట్టు ఊరుకున్నాడు. కానీ అబ్బే మన చంద్రబాబు నాయుడు గారికి మాత్రం కడుపు మంట. మీదైతే బాగుండొచ్చా? నాకు తెలియగలుగుతానండి. చంద్రబాబు నాయుడు గారు రామోజీరావు ఎవరండి? రామోజీరావు ఎవరు? పార్లమెంట్ సభ్యుడిగా చేశాడా? లేదు. ఎమ్మెల్యేగా చేశాడా? మంత్రిగా చేశాడా? ఆయన చనిపోతేనేమో 12 కోట్లు ఖర్చు పెట్టి సంతాప సభ పెట్టాడు చంద్రబాబు నాయుడు. మేము సంతాప సభకు డబ్బులు అడిగామా? అసలు ఇస్తానన్నటువంటి లాంఛనాలు కూడా తిరస్కరించాడు ఆయన కుటుంబ సభ్యులు. మేము డబ్బులు అడగలేదే. సంతాప సభ పెట్టుకోవడానికి మాకు ఇంత నిర్బంధాలా? మా కులనాయకుడు కాదా? మీకు ఆయన కులనాయకుడు అయితే అవ్వచ్చు, రామోజీరావు. మాకు ముద్రగడ పద్మనాభం కులానికి నాయకుడు, రాష్ట్రానికి నాయకుడు, సమాజం కోసం పోరాడినటువంటి వ్యక్తి. అంతేకాకుండా మంత్రిగా చేశాడు, పార్లమెంటు సభ్యుడిగా చేశాడు. ఆయనకి మేము సంతాపం చెప్పుకుంటుంటే మీ కడుపు మంట. 2 కాపులు ఒక విభిన్న పార్టీలో కూర్చుంటే మీకు భయమా, బాధ ఏంటి? లేకపోతే బోండా ఉమా ఏదైనా తప్పు మాట్లాడితే మీరు ఆ తప్పు గురించి మాట్లాడండి. ఇద్దరు పక్కపక్కన ఎందుకు కూర్చున్నారు? ఏంటిది? 2 మానవులు, ఒక కులం వారు ఒకనొక సందర్భంలో విషాద ఘట్టంలో పక్కపక్కన కూర్చుంటే నీకు అంత కడుపు మంట ఏంటి అని అడుగుతా ఉన్నా. రామోజీరావు ఏమో గొప్పోడు, ముద్రగడ పద్మనాభం ఏమో తక్కువడా? రామోజీరావు కన్నా ముద్రగడ పద్మనాభం 1000 రెట్లు గొప్పవాడు. రామోజీరావు వైట్ కాలర్ క్రిమినల్, మోసం చేశాడు చీట్ ఫండ్ కంపెనీలు పెట్టి ఆర్బీఐకి వ్యతిరేకంగా. ముద్రగడ పద్మనాభం ఎవరిని మోసం చేయలేదే, ఎవరిని మోసం చేయలే, సమాజం కోసం కష్టపడ్డాడు. ఆయన సంతాప సభ పెట్టుకుంటే నీ కడుపు మంట. రామోజీరావు సంతాప సభగా 12 కోట్ల ప్రజాధనాన్ని పెట్టి నువ్వు చేస్తావు. దీనికి ఖచ్చితంగా చంద్రబాబు సమాధానం చెప్పాలని నేను కోరుకుంటున్నాను. చాలామంది రాజకీయాల్లో ఉంటారు, పగలు విమర్శలు చేసుకుంటారు, రాత్రులు కలిసి వ్యాపారాలు చేస్తారు, ఇవన్నీ ఉన్నాయి. కానీ మీ ఒక్క ఫోటోనే అంబటి రాంబాబు ఫోటో కనపడితే అంబటి రాంబాబు మాట్లాడితేనే ఎందుకు ఇంత కాదు? మరి నేనంటే ఆయనకి భయమో, లేకపోతే నేనేమన్నా రామోజీరావు లాగా నేనేమన్నా సిగ్నల్లో నాకు అర్థం కాదా. అంటే రోజు నేను విమర్శిస్తున్నానని భయం అయ్యి ఉంది. అందుగురించి ఏముంటుంది? నేనేం చేశాను? దొంగతనాలు చేశానా? లేకపోతే రామోజీరావు లాగా వైట్ కలర్ క్రిమినల్ అని నా ఇంటి మీద దాడి చేశారు. ఇవన్నీ నేను ఒకటి చెప్తున్నా, ప్రజలు చూస్తున్నారు. ఏదో 2 సంవత్సరాలు అయిపోయిందిలే, ఇంకెందుకు అప్పుడే మాట్లాడటం అనుకుంటున్నారు. 1 సంవత్సరం అయిన తర్వాత మాట్లాడటం మొదలెడతారు. మాట్లాడటం మొదలెట్టి తట్టుకోలేవు చంద్రబాబు, గుర్తుపెట్టుకోమని మనం చెప్తాం. ఏంటండి ఈ అన్యాయం, ఈ అక్రమం ఏంటి, ఈ దుర్మార్గం ఏంటి?
ఇద్దరు కలిసి కూర్చుంటే నీ కడుపు మంట. దానికి ఏమో పెద్ద అవకాశం వేసి ఇచ్చుకుంటావు, ఆయన పార్టీని సస్పెండ్ చేసుకుంటావు, మాకెందుకు? రాంబాబు పక్కన కూర్చున్నారంట, ముద్దగడ పద్మనాభం గారికి ఒకే వేదిక మీద పంచుకున్నారట. బుద్ధి తక్కువ మాటలు నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడటం చాలా దురదృష్టకరం. ఇది అందరూ ఖండించాలని నేను కోరుకుంటున్నాను.